మాస్టర్ గారిని ఒక భక్తుడు అడిగారనమాట. మాస్టర్ గారు, మీరు తరచూ శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమని చెప్తారు. వేరు గ్రంథాలు పారాయణ చేయడానికి అవకాశం ఉన్నదా? లేకపోతే పారాయణ చేయలేని వారికి ఎలా అని ఒక భక్తుడు మాస్టర్ గారిని అడిగారనమాట. దానికి మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఎందుకు లీలామృతం గురు చరిత్ర మాస్టర్ గారు తప్పనిసరిగా పారాయణ చేయమంటారు అంటే, మాస్టర్ గారు అంటున్నారు, సాయి చరిత్ర కరెంటు సప్లై లాంటిది. అంటే సాయి చరిత్ర అనేటువంటిది కరెంటు సప్లై లాగా ఎంతో శక్తివంతమైంది. కానీ సాయి బోధ అనే పద్యం తెలుసుకోకుంటే ఎంతో చెడుకు కారణం కాగలదు అంటున్నారు. మనకి కుశాభవు వల్లే చిల్లర మహిమలు చేసి నిజమైన సద్గురు ఎలా ఉంటాడో తెలియని అమాయకులను నకిలీ గురువులు మోసం చేస్తున్నారు. మనం బాబా చేతుల్లో చూస్తాం. కుశాభవు ఒక సాధువు దగ్గర ఒక మంత్రం నేర్చుకొని ఆ మంత్రం ద్వారా సిద్ధి పొంది తను చూసిన వస్తువుని ఎక్కడి నుంచన్నా స్మరిస్తే, బజార్లో చూసిన వస్తువుని ఇంటికి వచ్చి స్మరిస్తే అది అతని చేతిలోకి వచ్చేసేదన్నమాట. అంటే ఏంటి, అతను సృష్టించట్లా, అక్కడి నుంచి ఇతని శక్తి ద్వారా దాన్ని దొంగిలిస్తున్నట్టుగా అవుతుందన్నమాట. పైగా ఏమనుకుంటారు, నిజమైన ఆధ్యాత్మికత గురించి తెలియని మనలాంటి వాళ్ళకి ఓ ఇదే ఆధ్యాత్మికత కాబోలు అని మనం వాళ్ళని ఆశ్రయించడం మొదలు పెడతాం. ఎంతోమంది నకిలీ గురువులు ఎంతసేపటికి వాళ్ళ తాపత్రయం ఏం చేస్తూ ఉంటారు, మేము ఆ సిద్ధి చేయగలం, మేము ఈ సిద్ధిని చూపించగలం, మా దగ్గర ఈ మహిమలు ఉన్నాయి. ఎందుకని, వాటితో మనల్ని బురిడి కొట్టించడానికి అన్నమాట. మనం ఏం చేయలేము, పక్కన వాళ్ళు అది చేస్తూ ఉంటే వాటి మీద మనకి వ్యామోహం కలుగుతుంది. రెండోది, చాలా గొప్పగా ఉండటం వల్ల మనం నిజమైన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోకుండానే నిజమైన ఆధ్యాత్మిక గురువులు ఎలా ఉంటారో, రమణ భగవాన్ కానీ, సాయినాథుడు కానీ, లేకపోతే దత్తస్వామి యొక్క అవతారాలు కానీ, అవధూతలు వీళ్ళందరూ ఎలా ఉంటారో అవన్నీ తెలుసుకోకుండా ఇలా చిల్లర మహిమలు చూపించే వాళ్ళనే, అంటే ఆ పేరుతో మోసం చేసే వాళ్ళనే నకిలీ గురువులని మనం నిజమైన వాళ్ళని అనుకుంటాం అనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, కుశాభవ వల్లే చిల్లర మహిమలు చేసి నిజమైన సద్గురువు ఎలా ఉంటాడో తెలియని అమాయకులకు నకిలీ గురువులు మోసం చేస్తున్నారు. అది క్రమంగా ఆస్తికానికి దెబ్బ అవుతుంది. ఇలాంటి వారు అందరూ కూడా బాబా పేరిటే చేస్తున్నారు. పైగా చాలామంది మోసం చేసేవాళ్ళు కూడా నాకు బాబా పూనారు, నాకు బాబా చెప్పారు, లేకపోతే నాకు ఇలాంటి సిద్ధులు బాబానే ప్రసాదించారని ఇంకా తేలిగ్గా మోసం చేస్తూ ఉన్నారు. ఎందుకని, మనం బాబా పేరు చెప్పగానే ఇంకెదురు ప్రశ్న వేయకుండా మనం కూడా బాబా పట్ల గౌరవంతో ఉన్నాం కనుక వాళ్ళు చెప్పే మాటలు నమ్మేస్తామన్నమాట. పైగా మాస్టర్ గారు అంటున్నారు, ఇలాంటి మోసం చేసేవాళ్ళు కూడా బాబా పేరిటే మోసం చేస్తున్నారట. అందుకే మనకి లీలామృతంలో అంటారు, బాబా సాయి నన్ను పూనారు అని చెప్పి మోసం చేస్తారు. అంటే సత్సంగం గురించి చెప్తూ బాబానే అన్నారనమాట. పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు. మనం నిజమైన మార్గాన్ని అందించడమే, అందుకోసమే మన హరి మన నెత్తిపై ఆవుపాలు పెట్టి పంపించారు అంటారు. అందుకని వీళ్ళు మోసం చేసేవాళ్ళు కూడా ఆయన పేరిటే మోసం చేస్తున్నారు. కనుక బాబా ఉపదేశం దానిని నిరూపించే లీలలు గల చరిత్ర సామాన్యులకు అర్థమయ్యే సరళమైన భాషలో శ్రీ శివనేశ్వర స్వామి వారు కోరి వ్రాయించారు. అందుకే మాస్టర్ గారు లీలామృతం రాయడానికి ముందు లీలలు సేకరిస్తూ ఉన్నప్పుడు 17 సంవత్సరాల పాటు ఆయన షిరిడీకి ప్రతి వీకెండ్ వెళ్ళి అట్లా లీలలు సేకరిస్తూ ఉండి ఆయన ఎంత కష్టపడి ఆయన కోసం చేసుకునేటప్పుడు లీలలు అడుగుతూ ఉంటే మరాఠీలో వాటిలో శివనేశ్వర స్వామి అడిగేవారట, నువ్వు ఇవన్నీ నిజంగా చరిత్రలో పెడతానంటే రాస్తాను, ఎందుకంటే చాలామంది భయపడి రాయలేదు అన్నారు. మాస్టర్ గారు అన్నారు, నాకు అలాంటి భయం లేదు, ఎవరెవరు అనుకుంటారని ఇదే లేదు, అందుకని అని చెప్తే అప్పుడు ఈ కుశాభవ లీలలు ఇవన్నీ కూడా ఇటువంటి లీలలు అంటే ఏంటి, ఆధ్యాత్మికత, నిజమైన ఆధ్యాత్మికతని పక్కదో పట్టించే వాటిని, జనాలకు వ్యామోహం కలిగించే వాటిని. చూడండి, మనం కూడా సిద్ధులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం చూడటానికి. ఎందుకని, మనకి ఆశ్చర్యం కల్పించేట్టుగా ఉండాలి. కానీ నిజమైన ఆధ్యాత్మిక మార్గాన్ని, సాయిని, వాటిని గుర్తించే స్థాయిలో మన మనసు ఉండదన్నమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఆయన ప్రత్యేకంగా కోరి వ్రాయించారు. పత్రిసేలు వంటి కట్టుకథలు మనం బాబా చేతులు కనుక లీలామృతం కాకుండా వేరే వాడు రాసినవి కనుక చదివితే, బాబా కూడా ఎవరో తల్లిదండ్రులకు జన్మించారని, ఆయన పత్రిలో పుట్టాడని, లేకపోతే సేలులో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ గురువుకు అప్పగించారని, ఇలాంటి కథలన్నీ కల్పించి రాశారనమాట. బాబాకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు,
వాళ్ళు ఈ మతంలో పుట్టారు, ఆ మతంలో పుట్టారని. అసలు ఎలా ప్రకటమయ్యాడో కూడా తెలియని వానికి, విశ్వమంతా తానే ఉన్నవాడికి, బాబా సమాధానంతరం కూడా ఎవరు ఆయన కుటుంబీకులని ఒక్కళ్ళు కూడా రాని వాళ్ళకి వీళ్ళు కట్టుకథలు కల్పించి రాస్తూ ఉన్నారు. మనకి మాస్టర్ తత్వం, బాబా తత్వం తెలియకుండా అటువంటి చరిత్రలు చదివితే ఏమనుకుంటాం? మనం కూడా అవి నిజమే అనుకొని నమ్ముతాం. ఆ చరిత్రలో రాసే వాటినే మనం కూడా నిజమే అనుకుంటాం. అందుకని మాస్టర్ అంటున్నారు, ఇటువంటి కట్టుకథలు చోటు చేసుకోరాదని వారి భావం. లీలలు కూడా ఎక్కువ సంఖ్యలో ఒక రకంగా కూర్చితేనే బాబా గురించి సరైన భావం ఏర్పడుతుంది. మిగిలిన మహాత్ముల మిగిలిన బాబా చిత్ర గ్రంథాలకి, లీలామృతానికి తేడా ఏంటంటే, మాస్టర్ గారు ఎంతో ఆలోచించి ఒక్కొక్క అధ్యాయంగా మనకి దాన్ని అన్నిటినీ సపరేట్ చేసి, సర్వజ్ఞుడు అంటే సర్వజ్ఞాయ నమః అనుకుంటే ఆ లీలలన్నీ గుర్తుంచేట్టుగా, అంటే మనం చేసుకునే పారాయణ మన స్మరణకి, మన ధ్యానానికి ఉపయోగపడేట్లుగా మనకి ఆయన ఒక్కసారి ఆయన సకల దేవతా స్వరూపం అనుకోగానే బాబా విఠలుడిగా ఎలా దర్శనమిచ్చారు, రామభక్తుడికి రాముడిగా ఎలా దర్శనమిచ్చారు, దత్తాత్రేయ భక్తులకి ఆయన దత్తాత్రేయ స్వామిగా ఎలా దర్శనమిచ్చారు, బాలదత్తాత్రేయుడికి ఎలా ఉన్నారు, ఆయనే గణపతిని ఎలా గణపతి భక్తులకి నిరూపించారు, ఇవన్నీ కూడా మనసుకి ఒక్కసారిగా గుర్తొస్తాయి. అదే మిగిలిన చిత్ర గ్రంథాలు చదివామనుకోండి, ఏ వరుసలో చదివామో, ఏ లీల ఎలా గుర్తొస్తుందో అనేది మనకి కష్టంగా ఉంటుందన్నమాట. అందుకని మాస్టర్ గారు మనకి ఆ గ్రంథ పారాయణ ద్వారా మన మనసు ఆయన స్మరించినంతనే, ఒక్క నామాన్ని స్మరించినంతనే ఆ లీలల మనసుకు రావాలి. ఆయన యొక్క సర్వజ్ఞత్వం, ఆయన యొక్క సర్వసమర్థత, ఆయన యొక్క ఇటువంటి గుణాలన్నీ కూడా, ఇటువంటివన్నీ మన మనసుకు రావాలని ఆ విధంగా మాస్టర్ గారు వ్రాశారనమాట. అందుకని ఆ విధంగా కూర్చి బాబా గురించి సరైన భావం ఏర్పడుతుంది అన్నారు. సమాధి అనంతరం లీలలు కూడా నేటి భక్తులకు అవసరం. ఏముందండి బాబా ఉన్నప్పుడు అలా చేశారు, మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు అంటే మనకు అనిపిస్తుంది, దేహంతో ఉన్న గురువునే మనం సేవించాలి కాబోలు, మరి ఈ రోజున బాబా సమాధి చెందుతున్నారు కదా, మరి ఆయన్ని ఆశ్రయిస్తే మనకి ఏమైనా ఉపయోగం కలుగుతుందా? దానికంటే ఇవాళ దొంగ గురువులు సమాజంలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు. మేము దేహంతో ఉన్న సద్గురులో మీరు రండి అని. మరి నిజమైన సద్గురువు బాబా కానీ, లేకపోతే మాణిక్య ప్రభువు కానీ, శ్రీపాదుడు కానీ, నృసింహ సరస్వతి స్వామి కానీ, ఎవరన్నా అక్కలకోట స్వామి కానీ నేనే గురువుని రండని చేసిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? భక్తులకి అనుభవాలు స్వప్నంలో ఇచ్చి వాళ్ళని పిలిపించుకున్న ఉన్నాయి. పారాయణ చేస్తే వాళ్ళకి ఆదేశాలు వచ్చినవి ఉన్నాయి. అక్కలకోట స్వామిలో ప్రత్యేకంగా చూస్తాం. ఒక భక్తుడు అప్పుడు దాకా ఎంతో సంపాదించుకొని తర్వాత ఒక్కసారిగా అతని మనసు అనిపించింది, ఈ జీవితం అంతా ఈ సంపాదనైనా ఇంకేం లేదా అనుకుని వెళ్ళిపోయి తీవ్రంగా గాన్గాపూర్లో కూర్చొని చిత్రపారాయణ చేస్తూ ఉంటే అతనికి స్వప్నంలో సందేశం వచ్చింది, ఇప్పుడు అక్కలకోటలో ఉన్నాను, అక్కడికి రా అని. అంతే తప్పించి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవటమో, లేకపోతే మేము సద్గురువులు, లేకపోతే మేము భౌతికంగా ఉన్న సద్గురువులను ఆశ్రయించాలని ఇటువంటివి తెలియకపోవటం వల్ల మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, లీలామృతంలో మనకి ఇప్పుడు మనం చదువుకుంటున్న అధ్యాయం కూడా అదే. సమాధానం ఇచ్చే సమాధి, నిత్య సత్యుడు, ఇవేంటి? ఆయన యొక్క లీలలు ఆయన సమాధి అనంతరం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. మనలాంటి వాళ్ళకి సహజంగా మరణం ఉంటుంది. ఎందుకని? మనం దేహంతో జీవిస్తూ ఉన్నాం, దేహమే మనమని జీవిస్తూ ఉన్నాం కనుక. కానీ మహాత్ములు అంటే మరణాన్ని జయించిన వారు, మరణానికి వాళ్ళ అధిపతులు, వాళ్ళ ఇదిలో ఉంటుంది. అక్కలకోట స్వామి దగ్గరికి ఒక భక్తుడు, జాదవ్ అని ఒక భక్తుడు ఉండేవారు అనమాట. ఒకరోజు స్వామి అంటారు, ఒరే నీ పేరు మీద చీటీ వచ్చిందిరా అన్నారు. అనగానే తనకు అర్థమైపోయింది, అంటే అతనికి మరణ సమయం ఆసన్నమైందని. వెంటనే అతని స్వామి పాదాల మీద పడి, స్వామి నాకు చావంటే భయం లేదు, ఎలాగూ పోవాల్సిందే, కానీ మళ్ళీ ఎన్ని జన్మలకి మీ సేవ లభిస్తుందో తెలియదు కనుక దయించి నన్ను అనుగ్రహించండి, ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకునేట్లుగా, మీ సేవ చేసుకునేట్టుగా నన్ను అనుగ్రహించండి అన్నారు. స్వామి నవ్వి, అంటే ఏంటి? అతని కోరిక జీవితం మీద కాకుండా సద్గురువు సేవ మళ్ళీ ఎప్పటికి లభిస్తుందో, మళ్ళీ అక్కలకోట స్వామి దర్శనం ఎప్పుడు కలుగుతుందో అన్న భావంతో అతను కోరాడు కనుక వెంటనే స్వామి ఆ పక్కనున్న ఒక ఆవునో దేన్నో చూసి నువ్వు పో అన్నారట. అనగానే సడన్గా అది చచ్చిపోయి వెళ్ళిపోయింది, ఇతను మాత్రం బ్రతికాడు. అంటే ఏంటి? దానికి మనం చంపుతున్నారు అనుకుంటున్నాం, దాన్ని చంపేశారని అనుకుంటున్నాం మనకు తెలియక, కానీ దానికి మళ్ళీ ఉత్తమమైన జన్మకి, అంటే మరు జన్మకి దానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. అట్లా ఉంటుందన్నమాట. వాళ్ళు మరణాన్ని జయించడం కాదు, మరణించిన వారిని సైతం, సృష్టి మొత్తానికి ఆధారమైన వాడికి ఇవి ఎంతో చిన్న విషయాలన్నమాట. అట్లాగా సమాధి అనంతరం లీలలు కూడా నేటి భక్తులకు అవసరం. లేకపోతే ఆ రోజు భక్తులకు చేశారండి, మరి ఇప్పుడు మనం చేస్తే మనకేం కలుగుతుంది అంటే
మనకి నిజంగా అనుమానం వస్తుంది, ఇది కరెక్టా కాదా, చేస్తే మనకి ఉపయోగం ఉంటుందా లేదా అని. కానీ ఇప్పుడు మనం చేసే పారాయణలో వచ్చే లీలలన్నీ కూడా అంటే సమాధానంత లీలలు మనకి ఎంతో మార్గదర్శకం అనమాట. ఈరోజుకు సాయి ఆయన యొక్క లీలలు, ఆయన ప్రభ ఎలా కొనసాగుతూ ఉన్నాయో, ఆయన నిత్యసత్యుడు ఎప్పటికీ ఉండేవాడు, కేవలం ఆయన రూపాన్ని గుప్తం చేశారు తప్పించి ఆయన అవతార కార్యం కొనసాగుతూనే ఉంది. అర్హులైన భక్తులకి, యోగ్యులైన వారికి. విజయవాడలో కూడా బాబా మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారికి 7 రోజుల పాటు వరుసగా ఒక రూమ్లో దర్శనం ఇచ్చారట. తలుపు తీసుకొని వస్తే మాస్టర్ గారు నాన్నగారు ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి, నేను మిమ్మల్ని సేవించను కదా, మీరు ఇలా నా దగ్గరికి వచ్చారు ఏంటంటే, నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవన్నారు. ఎందుకని? సాయి వేరు, మిగిలినంతా వేరు అనుకుంటే ఆయనకి పట్టింపు ఉంటుంది. అంత రూపాల్లో ఉన్న పరమాత్మ తత్వమే ఆయన అన్న అనుభవం కలిగిన సాయికి. అందుకని నాకు అటువంటి పట్టింపులు ఏమి లేవు అని ఆయన్ని కౌగిలించుకొని, నేను నీలోకే వచ్చేస్తున్నానని 7 రోజులు అలా వెళ్ళారట. అంటే ఏంటి? అలానే మాస్టర్ విద్యానగర్లో మాస్టర్ గారి స్టూడెంట్స్కి బాబా దర్శనమైంది. మాస్టర్ గారు రూమ్లోకి వెళ్తే ఆయన అక్కడ బాబా చాప మీద పడుకొని కనిపించారట. అంటే ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇవి ఆయన సమాధి అనంతరం ఆయన లీల అలానే కొనసాగుతూ ఉంది. ఆయన ఇప్పటికీ కూడా అదే రూపంతో, అదే దేహంతో, ఏ రూపంతోనైనా ఆయన దర్శనం ఇవ్వగలరు. అందుకని మహాత్ముని యొక్క నిజమైన తత్వం తెలుసుకోవటానికి, తర్వాత సాయి యొక్క సమాధి అనంతర లీలలు కూడా భక్తులకి ఎంతో అవసరం. పామరులకుండే అపోహలు ఎన్నో తొలగించి లీలలు ఎన్నో బాబా చరిత్రలో ఉన్నాయి అంటున్నారు మాస్టర్ గారు. అలాంటి బాబా చేసినటువంటి లీలలు. అందుకనే కుశాభవన్ ఏం చేశారు? తను సాధించినటువంటి ఆ సిద్ధుల్ని అవన్నీ వదిలివస్తే కానీ లోపలికి రానివ్వనన్నారు మసీదులోకి. అందుకని ఏవైతే మనల్ని తప్పుదారి పట్టిస్తాయో, వేటి పట్లయితే మనకి వ్యామోహం కలుగుతుందో వాటన్నిటినీ నిరసించే లీలలు నిజమైన ఆధ్యాత్మిక మార్గాన్ని. ఎవరి దగ్గరికి మంత్రోపదేశం కోసం పోకు. ఎందుకని? ఆ పేరిటే మోసం చేస్తారు. సాయి పేరిటే మోసం చేస్తూ ఉన్న వాళ్ళు మంత్రోపదేశం పేరుతో ఎందుకు మోసం చేయరు? అందుకని ఇన్ని ప్రయోజనాలు నెరవేరేలా ఇవన్నీ భక్తులకు మొదట నిండే తెలిపే ఆ ఆశయంతోనే సాయి లీలామృతం పారాయణ చేయమని చెప్తాను. ఎందుకు మాస్టర్ గారు అందరినీ లీలామృతం తన దగ్గర వచ్చిన వారందరికీ తన శక్తితో అన్నిటి కష్టాలు, కోరికలు తీరుస్తూ ఉన్నా కానీ వాళ్ళకి లీలామృత పారాయణ, శ్రీ గురు చరిత్ర పారాయణ విధించేవారనమాట. మాస్టర్ గారు బిడ్డలు లేరు అని వచ్చారనుకో, ఆయన ఆ కోరిక తీర్చేసేవారు. కానీ మళ్ళీ ఏమనేవారు? అమ్మ నువ్వు ఇన్ని పారాయణలు చేయి, బాబాకి గురుచరిత్ర పారాయణ చేయి అని చెప్పేవారు. ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకున్నప్పుడు ఆ కోరిక తీరిపోయేది. అయినప్పటికీ కూడా వాళ్ళకి అటువంటి మహాత్ముల యొక్క తత్వం, మహాత్ములతోటి వాళ్ళకి ఆ లింక్ మాస్టర్ గారు వేసేవారు అనమాట. అందుకని బాబా చేసినటువంటి లీలలు, ఆయన నిత్యసత్యుడు, సమాధి అనంతరం ఆయన ఈ రోజుకి ఎలాంటి అనుభవాలు ఇస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. అందుకని అన్నారు మాస్టర్ గారు, నేను అందుకోసం వాళ్ళకి ఇటువంటి పారాయణ, బాబా యొక్క చిత్ర లీలామృతం పారాయణ చేయమని చెప్తాను. సాయి సాంప్రదాయంలో గురుచరిత్రకి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. కుశాభవనులు తీసుకుంటేనే మసీదులోకి రానివ్వని బాబా, అతను ఎంతో కాలం అక్కడ వేచి ఉన్నాడు. బాబా యొక్క అనుగ్రహం పొందితే కానీ, ఆయన చంపినా నరికినా నాకేం సమస్య లేదు, బాబా యొక్క అనుగ్రహం పొందితే తప్పించి నేను ఇక్కడి నుంచి వెళ్ళనని కూర్చున్న తర్వాత శ్యామ వెళ్ళి బతిమిలాడితే బాబా అతని లోపలికి రానిచ్చారు. కానీ అతను ఈ సిద్ధులు ప్రదర్శించడం ద్వారా, పక్కన వాళ్ళని తప్పుదో పట్టించడం ద్వారా చేసుకున్నటువంటి అటువంటి పాపాన్ని పోగొట్టుకోవటానికి బాబాకి తెలియని గ్రంథాలే లేవు. ఆయనకి ఏకనాథ భాగవతం తెలుసు, వేదాలు తెలుసు, ఖురాన్ తెలుసు, భగవద్గీత తెలుసు, ఇంకా రామ విజయం తెలుసు. లేకపోతే తెలియని గ్రంథం, తెలియని విషయమే లేదు. అయినప్పటికీ ఏం చేశారు? వాళ్ళ యొక్క కర్మక్షాళనకి శ్రీ గురు చరిత్ర పారాయణ నిర్దేశించారు. అంటే మరి మెడికల్ షాప్లో ఎన్ని మందులు ఉన్నా మన రోగం తగ్గాలంటే డాక్టర్ ఏ మందు రాస్తాడో అది వాడుకోవాలన్నమాట. అలాగా శ్రీ గురు చరిత్ర యొక్క ప్రాధాన్యతని బాబా తెలియజేశారు. అంటే నిజమైన గురువుని తెలుసుకొని ఆశ్రయించాలన్నా, మనం చేసుకున్నటువంటి ఇటువంటి పాపాన్ని క్షాళన చేసుకోవాలన్నా కానీ అట్లా గురుచిత్ర పారాయణ ద్వారా సద్గురు యొక్క కృప పొందటానికి సాధనమని తెలిపే గురుచరిత్ర గ్రంథాలు ఇవి కూడా అదొక కారణం అంటున్నారు. చదువురాని వారు శ్రవణం చేయాలి, చదువుకున్న వాళ్ళు సాటివారి శ్రేయస్సు కోరి ఎంత శ్రమించైనా వారికి వినిపించాలి. మనం చదువుకుందాం, మనం బాగుపడతాం, మనం మేలు పొందుతాం అన్నది
మనకు ఉండొచ్చు, కానీ అదే సమయంలో మనం పొందే మేలును కూడా పక్కన వాళ్ళు పొందాలి అనే తపన మనకు ఉండాలి. మన గురువు దగ్గరికి వాళ్ళను కూడా తీసుకువెళ్దాం, వాళ్ళకు కూడా అటువంటి మేలు కలగాలని మనం ప్రార్థిద్దాం. వాళ్ళకి మేలు చేయడం చేయకపోవడం గురువు చేతిలో ఉంది. కానీ మన ప్రయత్నం ఎంతవరకు అంటే మనం ఆశ్రయించి మన గురువు దగ్గర పొందే మేలుని పక్కన వాళ్ళు కూడా పొందాలి అనే తపన మనలో కలగాలి. కానీ ఎంతసేపటికి మనం ఒక్కళ్ళమే బాగుపడదాం, మనం ఒక్కళ్ళమే మూట కట్టుకుందాం అన్నట్టుగా ఉండకూడదు అనమాట. సాటి వారికి శ్రేయస్సు కోరి ఎంత శ్రమించైనా వారికి వినిపించాలి. అదే నిజమైన సాయి భక్తి అంటున్నారు. సాయి భక్తి అంటే మనం ఏమనుకుంటాం, ఇంట్లో బాబా పటం పెట్టుకొని పూజ చేసేసి నైవేద్యం పెట్టేసి హడావుడిగా అష్టోత్తరం చదివేసి 2 సార్లు హారతి ఇచ్చేస్తే మనం భక్తులం అయిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ బాబా ఏమన్నారు, నన్ను అనుసరించిన వారు సన్మార్గవర్తనలు అవుతారన్నారు. ఆయన అనుసరించాలి. ఊరికే చెప్పినట్టుగా ఆయన్ని పూజించడం కాకుండా, ఆయన్ని పూజించడం అంటే ఆయన మాటను పూజించడం, ఆయన బోధన పూజించడం, ఆయనకి ఇష్టలుగా ఎలా ఉండాలి, ఆయన యొక్క కృపను ఎలా పొందాలో తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించడం అన్నమాట. ఇలా చేయడం నిజమైన సాయి భక్తి అంటున్నారు మాస్టర్ గారు. అంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలన్నమాట. మనం ఎలాంటి మేలు పొందుతున్నామో బాబా దయ వల్ల, అలానే ఆయన గురించి తెలియని వాళ్ళకు కూడా బాబా గురించి, బాబా యొక్క లీలలు తెలియచేసి వాళ్ళకి యుక్తిగా మీరు వేరే సాంప్రదాయాలంటే ఉన్నారు, అది కూడా చేసుకోండి, కానీ బాబా దగ్గరికి వచ్చి మీరు ప్రయత్నం చేసి ఆయన యొక్క అనుగ్రహం పొందండి అని మనం వాళ్ళకి బాబా యొక్క లీలలు వినిపించి వాళ్ళని అక్కడికి తీసుకురావడమే నిజమైన సాయి భక్తి. ఎందుకని మనం పొందే మేలు వాళ్ళు కూడా పొందాలని మనం పడే తపనే నిజంగా మనల్ని గురుకృపకు పాత్రను చేస్తుందన్నమాట. అదే నిజమైన సాయి భక్తి. సర్వజీవుల శ్రేయస్సు కోరడం అంటే అదే నిజమైన సాయి భక్తి. సర్వజీవుల యొక్క శ్రేయస్సు కోరడం అంటే కూడా అదే. అట్టివారికి మాత్రమే ముక్తి లభిస్తుందని భగవద్గీత చెప్తుంది. అలా కాకుండా ముక్కు మూసుకొని మనం ఇంట్లో మూల కూర్చొని మనం ఏదో సాధన చేసాం, మంత్రం చేసేసాం, మాల తిప్పాం అనుకుంటే మనలో ఉన్న ఒక్క దుర్గుణం కూడా బయటికి పోకుండా, నలుగురిలోకి వచ్చినప్పుడు అహంకారంగా ప్రవర్తిస్తూ, ఒక్క జీవిలోనూ భగవంతుడిని గుర్తించకుండా, కనీసం అటువంటి సత్ప్రవర్తనలు కానీ, గీతలో చెప్పినటువంటి సత్వగుణం కానీ ఇలాంటి ఒక్క విషయం కూడా తెలియకుండా, తర్వాత సత్వగుణంతో ఎలా జీవించాలి, సర్వజీవుల్లోనూ ఆయన్నే చూస్తూ ధర్మం ఎలా పాటించాలి అనే విషయాలు ఏమీ తెలియకుండా మనం ఇంట్లో కూర్చొని మాల తిప్పేస్తూ మనం సత్వగుణాన్ని సాధించకుండా ఏ పని చేసినా కానీ మనకి ఏమీ ముక్తి కలగదు అని మాస్టర్ గారు చెప్తున్నారు. అని ఎవరు చెప్పారట? అది భగవానుడు భగవద్గీతలో చెప్పారట. ఇట్లా ఎవరైతే సకల జీవుల శ్రేయస్సు కోసం తపన పడుతూ ఉంటారో, వాటి కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అట్టివారికి ముక్తి లభిస్తుంది. హరికథలు కూడా అందుకే వ్రాయించడానికి ప్రయత్నిస్తున్నాము, కథాగానాలు చేయిస్తున్నాము అన్నారు మాస్టర్ గారు. ఎందుకు మాస్టర్ గారు మీరు అందరినీ లీలామృతము, గురుచరిత్ర పారాయణ చేయమంటారు అంటే, మనం మిగిలిన వాళ్ళలాగా మనం మోసపోకుండా, తర్వాత నిజమైన మహాత్ములు ఎలా ఉంటారో, నిజమైన ఆధ్యాత్మికత ఏంటో, అంటే మనం ఎలాంటి మోసాల్లో పడకుండా ఉండాలో, ఈ ఆధ్యాత్మిక పేరుతో మోసం చేసే నకిలీ గురువుల పాలట ఎలా పడకుండా ఉండాలో తెలియటానికి, సర్వజీవుల శ్రేయస్సు కోరటానికి, మనం జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ఎలా చేస్తే మనకి ముక్తి లభించడానికి అవకాశం ఉందో, సర్వజీవుల శ్రేయస్సును కోరుకునే వాడికి మాత్రమే ముక్తిని పొందే ఇది ఉందని తప్పించి మనం ఏదో ఇంట్లో కూర్చొని మనం తలుపేసేసుకొని మనం చేసేసాం, మనకంటే సాధకులు లేరు, మనం మాల తిప్పేస్తే చాలు, మంత్రం అనుకుంటే చాలు అంటే కనుక సమాజంలోకి రాకుండా, మనలో ఉన్న బలహీనతలు, దుర్గుణాలు బయటపడకుండా, సకల జీవుల్లోనూ సాయిని లేకపోతే భగవానుడిని దర్శించకుండా మనం చేసే సాధన, ధర్మం ఇవేమీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళలేవు. ఎందుకని? ధర్మం అనే మొదటి మెట్టు ఎక్కకుండా ముక్తికి వెళ్ళలేము. ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. మోక్షం చివరి మెట్టు, మొదటి మెట్టు ధర్మం. మాస్టర్ గారు అంటారు, ధర్మాన్ని ఆచరించాలంటే సకల జీవులలోనూ సాయే ఉన్నారు, లేదా సకల జీవుల్లోనూ భగవంతుడే ఉన్నాడని ఎవరైతే ఆ విధంగా ప్రవర్తిస్తారో, అట్లా అన్ని జీవుల్లో ఆయనే ఉన్నారని ప్రవర్తించేటప్పుడు మనకి ఒకళ్ళ పట్ల కోపం, ఒకళ్ళ పట్ల ద్వేషం, ఒకళ్ళ పట్ల రాగం, మమకారం ఇవంటివి ఉండడానికి ఆస్కారం ఉండదు. ఒకళ్ళని హేళనగా మాట్లాడటం, ఒకరిని తక్కువ చేసి చూడటం ఇవన్నీ ఉండదు. అన్ని రూపాలు ఆయనవి అయినప్పుడు. అందుకే సాయి అటువంటి ధర్మాన్ని మనల్ని, ఆ జీవితంలో మన ధర్మాన్ని రావడం కోసమే సకల జీవులు, సకల దేవతలు, అలానే సకల సాధువులు
చిన్న చిన్న ప్రాణుల దగ్గర నుంచి కుక్క, చీమ, ఈగ, దోమ వీటన్నిటి దగ్గర నుంచి అన్ని జీవుల్లోనూ ఆయనే సంచరిస్తూ ఉంటారు, అన్ని రూపాలు ఆయనవేనని అనుభవం ఇచ్చారనమాట. అది ఎందుకు మనకి ఈ గురుచరిత్ర లీలామృతం మనకి మాస్టర్ పారాయణ చేసుకోమంటారు అనే దానికి మాస్టర్ సమాధానం ఇచ్చారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నిత్య సత్యుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. బాబా యొక్క లీలలు ఆయనకి జాతి మత భేదాలు కానీ ఖండాంతర ఇవి కానీ ఏమీ లేవు. ఎక్కడెక్కడ వాళ్ళకి, కెనడాలో ఉన్న భక్తులకి, భక్తులు కాని వాళ్ళకి, గత జన్మల్లో ఆయన్ని సేవించుకున్న వాళ్ళకి, అలా వాళ్ళకు కూడా ఆయన అనుగ్రహం ఇచ్చి పూర్తిగా మూత్రపిండాలన్నీ చెడిపోయి, కిడ్నీస్ అంతా చెడిపోయి బ్రతకడన్న వారికి కూడా బాబా దగ్గర ఉండే ఒక భక్తుడిని పంపించి మళ్ళీ తర్వాత వాళ్ళకి దర్శనం ఇచ్చారు. ఇది కెనడాలో ఈ సెంట్ లూక్ హాస్పిటల్ ఇటువంటి లీల ఎక్కడా జరగలేదని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఇక పనిచేయవు, ఎవరి కిడ్నీస్ పెట్టినా కానీ అతను బ్రతకడానికి సాధ్యం లేనటువంటి వాడికి ఆ కిడ్నీస్ యథావిధిగా పనిచేస్తున్నాయట 3 రోజుల తర్వాత. ఊది వేసుకొని నీళ్ళలో బాబా యొక్క ప్రార్థన చేసి ఇచ్చేయటం మొదలుపెట్టిన తర్వాత. అంటే బాబా అనుగ్రహం వీటన్నిటికంటే అతీతమైందనమాట. అంతా సృష్టించిన వాడికి ఆయన అధీనం లేకుండా ఏముంటుంది. అది ఈ రోజుకి కూడా అంటే ఆయన యొక్క లీలలు ఎంత అద్భుతంగా ప్రకటమవుతున్నాయి. అందుకే మాస్టర్ అంటారు బాబాది ఖండాంతర లీల. అలానే నాస్తికులు, బాబాని నమ్మని వాళ్ళు కూడా ఎలా తర్వాత ఆయన మార్గంలోకి వచ్చారు మనం చెప్పుకుంటూ, ఒక నాస్తిక భక్తుడి దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు నమ్మని వాడు కూడా ఒకసారి తన భార్య డెలివరీకి కష్టంగా ఉండి ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో ఉంటే ఈయనేమో రోడ్డు మీద వెళ్తూ ఉంటే బాబా మందిరం పక్కగా వెళ్తూ ఉంటే ఒకసారి కనిపించిందంట. బాబా కనుక నిజంగా మహాత్ములైతే నా భార్యకు తేలిగ్గా ప్రసవం అవ్వాలని. ఎప్పుడైతే బాబా మనసులో అలా అనుకున్నాడో అదే సమయంలో అక్కడ బాబా ఆవిడికి కనపడి బిడ్డ నీకేం భయం లేదు, ప్రసవం అవుతుంది అన్నారట. కరెక్ట్గా ఇతను ప్రార్థించిన సమయంలోనే. అలానే ఆవిడ నొసలో ఊది పెట్టి కొంత ఊది నీటిలో వేసి త్రాగించారట. మరుక్షణమే ఆవిడకి ప్రసవం అయి ప్రమాదం తప్పి బాబు పుట్టాడు. ఈ విషయం తెలుసుకొని తను బాబాని ప్రార్థించినప్పుడే ఇతనికి మేలు జరిగింది కనుక ఆ బిడ్డకు కూడా సాయి పేరు పెట్టుకున్నారు, ఈ గోపీచంద్ అనే అతను. అలానే మనం కే సభ అనే రచయిత గురించి కూడా తెలుసుకున్నాం. ఆయన కూడా నాస్తికుడు. జాస్తి శేషగిరిరావు 54వ సంవత్సరం వరకు కూడా నాస్తికుడు. మిత్రుడు భాస్కర్ రావు ఎన్నిసార్లు సాయి గురించి చెప్పినా పెడచెవని పెట్టేవాడు. మనకి ఏమవుతుందంటే సమయం వచ్చేదాకా, మనకి దెబ్బ తగిలేదాకా మనకి గురువు గుర్తురాడనమాట. ఎంతమంది వాళ్ళ ప్రయత్నం చేసి చెప్తున్నా కానీ ఇప్పుడేంటి మనకి బాగానే ఉంది కదా, వాళ్ళకేం పిచ్చి, మనకి హాయిగా ఆ సమయాన్ని సినిమాలు చూడటంలోనో ఇంకోటో గడిపేస్తే సరిపోలే, లేకపోతే బయటికి వెళ్ళి కాలక్షేపం చేయడం సరిపోలేదా అనిపిస్తుంది. అట్లా వీళ్ళు కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ శేషగిరిరావు ఏం చేసేవాడట, మిత్రులు ఎంత చెప్పినా కానీ బాబా గురించి పెడచెవని పెట్టేవాడట. ఒకరోజు వారి మరదలు మీరాబాయి చేసే బాబా భజనకు పిలిస్తే వెళ్ళారు. భజన వింటూ సాయిబాబా పటం చూస్తూ ఉండే కళ్ళు మూతపడి తెరవటం ఆయన వల్ల కాలేదు. కన్నీరు కారసాగింది. తర్వాత ఒక రాత్రి కలలో తలపాగా చుట్టుకున్న పండు ముసలి ఒకరు నులక మంచం మీద పడుకొని ఉన్నారు. ఆయన కాళ్ళవైపుగా వెళ్తూ ఉన్న శేషగిరిరావుని ఆయన కాలుతో చాచి తన్నారు. అతని కళ అనమాట. ఒకరోజు వాళ్ళ వాళ్ళ మరదలు చేసిన మీరాబాయి చేసిన భజనలో బాబా బట్టను చూస్తూ కూర్చుంటే అతనికి కళ్ళు తెరవడం కూడా కష్టమై కళ్ళు మూతలు పడిపోయి కళ్ళమ్మ నీళ్లు కారుతూ ఉన్నాయట ఆ భావంతో. ఒక రాత్రి కళ్ళలో ఎలా కనపడుతున్నారు, తలపాగా చుట్టిన ఒక పండు ముసలి ఒక నులక మంచం మీద ఉన్నారట, పడుకొని ఉన్నారు. ఆయన కాళ్ళ వైపుగా ఇతను వెళ్తూ ఉంటే అతని కాలుతో చాచి తన్నాడట. క్రింద పడ్డ శేషగిరిరావు పట్టరాని కోపంతో ఆయన మంచం మించి లాగి చెంపలు వాయించి క్రింద పడవేసి కాళ్ళతో తంతూ ఉన్నారు. పక్కనున్న మిత్రులు ఒకరు వాదించడంతో పశ్చాత్తాపంతో ఆయన క్షమాపణ వేడారు. ఆయన నవ్వి శేషగిరిరావు భుజం మీద చేయి వేసి నీకు రైలు కూత వినపడలేదా అన్నారు. శేషగిరిరావు ముందుకు వంగి చూస్తే అక్కడ 2 రైలు ఇంజన్లు ఢీకొంటున్నాయి.
వెంటనే లేచి కళ గురించి చెప్తే భాస్కర్రావు గారు శేషగిరిరావులోని ఆస్తికత్వానికి నాస్తికత్వానికి యుద్ధం జరిగి నాస్తికం నశించిందన్నారు. తర్వాత మిత్రులతో కలిసి షిరిడీ వెళ్తూ కారణం లేకనే కన్నీరు కార్చి పసిబిడ్డలా వెక్కి వెక్కి ఏడ్చారు శేషగిరిరావు. అంటే అతనికి భక్తి లేదు, కానీ ఆ బాబా యొక్క అనుగ్రహం వల్ల భజనలో అతనికి కలిగిన అనుభవంతో తర్వాత ఒక స్వప్న దర్శనం ఇచ్చి ఆ స్వప్నంలో అతనిలో ఉన్న నాస్తికతను తొలగించారనమాట బాబా. అందుకని ఇతని తర్వాత షిరిడీ వెళ్తే కారణం లేకుండానే కన్నీరు కారి పసిబిడ్డలా వెక్కి వెక్కి ఏడ్చారు. అక్కడ అందరూ సాకోరి చూసి వస్తుంటే, అంటే ఉపాసిని బాబా ఉన్న స్థానం అనమాట సాకోరి, అది చూసి వస్తూ ఉంటే దారిలో ఒక చిత్రమైన సువాసన ఫర్లాంగు దూరం వారిని వెంటాడింది. అది అగరబత్తులది పువ్వులది కాదు. వాళ్ళకి ఆశ్చర్యంగా సాకోరి నుంచి దర్శనం చేసుకుని వస్తూ ఉంటే ఒక ఫర్లాంగు దూరం వాళ్ళ వెంబట ఆ మంచి సువాసన వస్తూ ఉందట. అదేమో అగరబత్తులది పువ్వులది కాదు, అది సాయి వారి చెంత ఉన్నట్లు సూచన అని ఒకరు, తమను పూజించమన్న హెచ్చరికని మరొకరు వివరించారు. అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇది బాబా మన వెంటే ఉన్నారని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో బాబా తమని పూజించమన్నారని హెచ్చరిక చేస్తున్నారని మరొకరు వివరించారు. అతను ఏమంటున్నాడంటే, శ్రీ సాయి నాలోని నాస్తికత్వాన్ని పూర్తిగా తొలగించి నా అంత్యదశలో జ్ఞాన మార్గం చూపినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని చెప్పారు ఈ శేషగిరిరావు నాయన. అలానే శ్రీ సాయిది ఖండాంతర లీల, అఖండ లీల. ఆ రోజుల్లోనే రష్యా జపాన్ యుద్ధంలో పాల్గొనిన కెప్టెన్ జహాంగీర్ షా నౌకలను రక్షించారు సాయి. మనం చెప్పుకున్నాం, ఎక్కడో యుద్ధంలో జరుగుతూ ఉన్నప్పుడు ఆ నౌకలు మునిగిపోతూ ఉంటే అతను ప్రార్థించాడనమాట. ప్రార్థిస్తే బాబా రక్షించి అతన్ని ఆ నౌక మునిగిపోకుండా చేసి అతన్ని రక్షించారు. అలానే కెప్టెన్ జహాంగీర్ షా నౌకలను రక్షించారు సాయి. ప్యారే కిషన్ వాలీకి, అంటే ఈ ప్యారే కిషన్ వాలి అనే అతనికి 1972లో షిరిడీకి వెళ్ళి రాగానే ఆ మరురోజు ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. ప్యారే కిషన్ వాలి 1972లో షిరిడీలో బాబా దర్శనం చేసుకొని రాగానే అతనికి ఆ మరురోజు ఎన్నో ఉద్యోగాలు వచ్చాయట. బాబా వద్ద చీట్లు వేస్తే ఎంవి ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్గా చేరమని సందేశం వచ్చింది. మనకి ఎప్పుడన్నా ఏదన్నా సందిగ్ధం ఉండి ఏం చేయాలో తెలియనప్పుడు బాబా దగ్గర చీట్లు వేసి ఏది వస్తే అది బాబా యొక్క సూచనగా మనం తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బాబా పటం ముందు చీట్లు వేసేవారు అనమాట. ఇప్పుడు అతనికి ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి, ఎక్కడ చేరాలి, ఏ ఉద్యోగంలో చేరాలి అని తెలియకపోతే అతను బాబా ముందు చీట్లు వేస్తే ఏమొచ్చిందట, ఎంవి ధనలక్ష్మి అనే ఆ నౌకకి కెప్టెన్గా చేరమని సందేశం వచ్చింది. అతడు అందులో చేరిన నాటి నుండి తన నౌకని కాపాడుతూ ఉండమని నిత్యము సాయికి 2 అగరత్తులు వెలిగించి ప్రార్థించేవాడు. చిత్రం, ప్రతిసారి ఒక అగరొత్తి విధిగా ఆరిపోయేది. అంటే అతను రోజు 2 అగరొత్తులు వెలిగించి బాబాని ప్రార్థించేవాట, బాబా మీరు రోజు ఎప్పుడూ కూడా నా నౌకని కాపాడుతూ ఉండండి అని. ఎందుకంటే దాని కెప్టెన్ కదా అతను రోజు బాబా దగ్గర 2 అగరత్తులు వెలిగించినా కానీ ఒకటి విధిగా ఆరిపోయేదట రోజు. మే 17, 1972లో ఒకసారి ఆ నౌక కలకత్తా నుండి అండమాన్కు 2 సార్లు బయలుదేరింది. సముద్రం కల్లోలంగా ఉండటం వల్ల వెనుకకు రావాల్సి వచ్చింది. కలకటా నుంచి అండమాన్ వెళ్లాల్సి ఉండి 2 సార్లు బయలుదేరి 2 సార్లు కూడా ఈ వాతావరణం బాగోక సముద్రం కల్లోలంగా ఉండటం వలన వెనక్కి రావాల్సి వచ్చింది. 3వసారి ఏమైంది, నడి సముద్రం చేరాక గాలివాన ప్రారంభమై నౌక ఒరగనారంభించింది. అంటే 2 సార్లు ఏమో వెంటనే వాళ్ళు వెనక్కి వచ్చేసారు, 3వసారి మాత్రం సగం దూరం వెళ్ళి నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఈ తుఫాన్ మొదలయ్యి ఆ తుఫాన్లో చిక్కుకుందనమాట. దానికి ఆ గాలివానకి నౌక ఒక పక్కకి ఒరగనారంభించింది. కారణం ఇంజనీర్లకు కూడా అర్థం కాలేదు. ఎంత యత్నించినా నౌకాశ్రయం నుండి సహాయం రాలేదు. అంటే వీళ్ళు కాంటాక్ట్ చేసినా కానీ వాళ్ళకి ఎక్కడ హెల్ప్ రాలేదట. నౌకలోకి నీరు వచ్చి కొందరు నావికులు లైఫ్ బెల్ట్లు కూడా తీసుకోలేకపోయారు. అవి నీటిలో మునగకుండా కాపాడతాయి. వీళ్ళు అంటే ఆ ప్రొటెక్షన్ గేర్ కూడా వేసుకోలేని స్థితిలో అయిపోయింది. చివరికి నౌక మునిగిపోవడం తథ్యమని తెలిసి అందరూ సముద్రంలోకి దూకి సుమారు అర్ధరాత్రి గాఢాంధకారంలో కారు మబ్బుల క్రింద 15 అడుగుల అలల మధ్య
తిండి నీరు లేకుండా కొట్టుమిట్లాడారు. అంటే వాళ్ళందరూ ఇంకేం చేశారు, ఈ నౌక మునిగిపోతుంది షిప్ అని చెప్పి వాడు నీళ్ళలోకి దూకేసి అర్ధరాత్రి అంతటి అలల మధ్య వాళ్ళు ఈత కొడుతూ ఉన్నారట బతకడానికి. అట్లా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఇలా 30 గంటలు అయ్యాక అతడు ఇక శక్తి లోపించి చనిపోవడం తథ్యమని తలచి బాబాను ఆర్తితో ప్రార్థించగానే ఒక పెద్ద దొంగ చేతికి చిక్కింది. 30 గంటలు అలా చేసిన తర్వాత ఇక అతను అయిపోయింది నా పని, ఇక చనిపోవడం తథ్యమని అనిపించి ఏం చేశారట, బాబాని ఆర్తితో ప్రార్థించగానే ఒక దొంగ చేతికి చిక్కింది. అంటే ఒక ఈ వుడెన్ లాక్ దొరికిందనమాట. అంటే అది పైన తేలుతూ ఉంటుంది కదా, ఆయన దాన్ని పట్టుకున్నాడు. చివరికి జలకేంద్ర అనే మరో నౌక అటుగా పోతూ వారందరినీ రక్షించింది. అంటే అతను మునిగిపోకుండా, ఎందుకంటే ఎంతసేపు ఈత కొడతారు, 30 గంటల సేపు వాళ్ళు నీళ్ళలో అలా కొట్టుమిట్లాడుతూ ఉంటే ఇక ఓపిక అయిపోయి ఈత కొట్టడానికి చేతులు గదించడానికి కూడా ఓపిక లేని స్థితికి వచ్చేస్తారు. అటువంటి సమయంలో బాబాను ప్రార్థిస్తే ఎక్కడి నుంచో అతనికి ఒక ఈ పెద్ద వుడెన్ లాగ్ ఒకటి దొరికిందట. అంటే చెట్టు కొమ్మ లాంటిది పెద్దది. దాన్ని పట్టుకొని ఆయన మునిగిపోకుండా ఉంటే తర్వాత అటు నుంచిగా వెళ్తూ ఉన్న ఒక జలకేంద్ర అనే మరో నౌక వచ్చి అటుగా పోతూ వారందరినీ రక్షించింది. కిషన్ వాలీని ఆ నౌకలోకి లాగుతున్నప్పుడు అతడు 20 అడుగుల వరకు పైకొచ్చి 3 సార్లు నీటిలో జారి పడిపోయి స్పృహ కోల్పోయాడు. మెలకు వచ్చేసరికి అతనికి గుర్తులేదు. ఇంకా 2 సార్లు అతను లాగుతూ ఉంటే పైకి నౌకలోకి లాగాలని ఆ జలకేంద్రంలోకి అతను 2 సార్లు 20 అడుగులు పైకి వచ్చారు. 30 అడుగులు లోపల ఉన్నారు కదా, 20 అడుగులు పైకి వచ్చి 2 సార్లు కింద పడి స్పృహ తప్పి పెట్టిపోయాడట. మెలకు వచ్చేసరికి 103 డిగ్రీల జ్వరం, వంటి నిండా కట్లు ఉన్నాయి. త్వరలో కోలుకున్నాడు. నడి సముద్రంలో కూడా సాయికి తన భక్తుని కేక వినిపిస్తుంది. చూడండి, మరి బాబాను ప్రార్థించగానే అతనికి మునిగిపోకుండా ఉండటానికి అతనికి ఒక దొంగ అలాంటిది ఆసరాగా దొరికింది, నీళ్ళలో కొట్టుకొని వచ్చి ఆయనకి. తర్వాత మళ్ళీ వేరే నౌక ద్వారా సహాయం అంది అతను చనిపోకుండా మళ్ళీ వాళ్ళు అతను రక్షించేట్టుగా. అంటే మనం చేసే ప్రార్థన, మనం ఎక్కడున్నా కానీ, నడి సముద్రంలో ఉన్నా కానీ సాయికి తన భక్తిని కేక వినిపిస్తూ ఉంది. అందుకే బాబా కూర్చొని నానచంద్రకరికి ఎక్కడో కూర్చొని ఎక్కడో ప్రయాణం చేస్తూ దాహంతో ఉన్న వాడి గురించి రక్షిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఎక్కడో గుర్రం బండి మీద వెళ్తూ వాడు గుర్రం బండి కింద పడితే ఇక్కడ చెప్తూ ఉన్నారు బాబా, వీళ్ళ నాన్న చావనున్నాడు కానీ నేను చావనిస్తానా అన్నారు. వాడు గుర్రం బండి కింద పడి గుర్రం కాడు కింద పడ్డా కానీ ఒక చిన్న దెబ్బ కూడా తగలేదట. అంటే ఆయన ఎక్కడ ఉన్నా కానీ, మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, అలానే నడి సముద్రంలో ఉన్న భక్తుడు అది నౌక మునిగిపోతూ ఉంది అంటే ఆయన అక్కడ కనపడి దాన్ని ఒడ్డుకు లాగారట. అందుకని బాబా ఇక్కడ కూర్చొని భక్తులతో మాట్లాడుతూ ఉంటే బాబా బట్టలంతా తడిచినట్టుగా అందులో నుంచి నీళ్లు మడుగులాగా గట్టి నీరు ఉప్పగా ఉన్నాయట, సముద్రపు నీరులాగా. అంటే ఎంత అద్భుతమో చూడండి. అందుకని నడి సముద్రంలో కూడా సాయికి తన భక్తుని కేక వినిపిస్తుంది. బి నరసింహం గారు మస్కట్లో విమానదళంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ నరసింహం గారు మస్కట్లో ఆ దేశంలో విమానదళంలో పనిచేస్తూ ఉన్నారు. 1984లో ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు శ్రీ సాయి చరిత్ర ఇచ్చాడు. చూడండి, మనం కూడా చేయాల్సింది, ఎవరన్నా కష్టాల్లో ఉన్నారు అంటే వాళ్ళకి మేలు కలగడం కోసం మనం వాళ్ళకి చరిత్ర గ్రంథాన్ని అందించాలి. తద్వారా వాళ్ళకి బాబాతో లింక్ వేసి ఆ పారాయణ కనుక అలవాటు చేస్తే బాబా యొక్క అనుగ్రహం కలుగుతుంది వాళ్ళకి చేసినందుకు, మనకి వాళ్ళతో లింక్ చేసినందుకు కూడా. అందుకని మనం ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం కూడా అట్లా బాబా గురించి మనం చదువుకుంటున్నాం కనుక, తెలుసుకుంటున్నాం, ఆయన నుంచి మేలు పొందుతున్నాం కనుక వాళ్ళకు కూడా అటువంటి దాంతో లింక్ ఏర్పరచాలి. ఇతను ఏం చేశారట, ఇతను కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుడు శ్రీ సాయి చరిత్ర ఇచ్చాడు. ఆ పారాయణ అయిపోయిన రాత్రి బాబా కల్లో కనిపించి నన్ను నమ్ముకో కష్టాలు తీరుతాయి అన్నారు. ఒక్కొక్కడికి ఎంత అదృష్టం, ఒక్క పారాయణ చేయగానే బాబా స్వప్నాలు దర్శనమిచ్చి అన్నారట, నన్ను నమ్ముకో కష్టాలు తీరుతాయి అన్నారు. తర్వాత ఇతను ఈ నరసింహం గారు వృత్తిరీత్యా ట్రైనింగ్కి లండన్ వెళ్తావు అని చెప్పి బాబా అదృశ్యమయ్యారు. నన్ను నమ్ముకో నీ కష్టాలు తీరుతాయి, అంతేకాకుండా నువ్వు ట్రైనింగ్ కోసం లండన్ వెళ్తావు అంటే తన జాబ్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ కోసం అని చెప్పి ఆయన అదృశ్యమయ్యారట స్వప్నంలో. 1985లో
అది నిజమైంది. 84లో చెప్పారు, 1985లో నిజమైంది. వారి శ్రీమతి 1986లో విమానంలో బొంబాయి చేరి టాక్సీలో వెళ్తూ ఉన్నారు. మస్కట్ నుంచి, ఆ కంట్రీ నుంచి వీడు బొంబాయి వచ్చి విమానంలో బొంబాయి చేరి టాక్సీలో వెళుతూ ఉన్నారు. నాడు పెద్ద గాలివాన, అర్ధరాత్రి టైరు బ్రదరై టాక్సీ ఆగిపోయింది. బాంబేలో ఆ రోజు సడన్గా బాగా వర్షం పడుతూ ఉందట, పెద్ద గాలివానలాగా. అది అర్ధరాత్రి. ఆ టైరు కూడా, కారు యొక్క టైరు బద్దలయ్యి, అంటే బర్స్ట్ అయిపోయి ఆ కారు ఆగిపోయింది. గాలివాన వలన మరి ఏ కారు దొరకలేదు. సాయిని ప్రార్థించగానే ఒక కారులో తెల్లని కఫ్నీ ధరించిన ఒక వృద్ధుడు వచ్చి అల్లా అచ్చా కరేగా అని ఆమె ఇంటి వద్ద దించి డబ్బులు ఇచ్చేలోగా అతను మళ్ళీ అవే మాటలని వెళ్ళిపోయాడు. మనకి అసలు ఆ లీలలు చూస్తుంటే ఎప్పుడన్నా జీవితంలో ఒక్క అనుభవం అలాంటిది కలిగితే చాలా అనిపిస్తుంది. ఆవిడ బాబాను ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. అయ్యో అర్ధరాత్రి అయిపోయింది, ఇక్కడ టైర్ ఏమో బర్స్ట్ అయిపోయింది, వేరే కార్లు దొరకట్లేదు ఇంత గాలిబాన్లో అని ఆవిడ బాబాను ప్రార్థించగానే, ఎప్పుడైతే బాబాను ప్రార్థించిందో ఒక కారులో తెల్లని కఫ్నీ ధరించిన ఒక వృద్ధుడు వచ్చారట. వచ్చి అల్లా అచ్చాకరేగా, బాబా అన్నట్లుగానే అని ఆమెను ఇంటి వద్ద దించి, పైగా మరి మామూలు వాడైతే డబ్బులు తీసుకోవాలి కదా, డబ్బులు ఇచ్చేలోగానే అతను మళ్ళీ అవే మాటలని వెళ్ళిపోయాడు. ఆమె ఇల్లు చేరే ఆతురతలో ఆయన్ను పట్టించుకోలేదు. మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం, బాబా చేసే లీలల్లో ఆ లీల జరుగుతున్నంతసేపు ఆ లీలలో ఉన్నామన్న గుర్తింపు కూడా మనకి కలగదనమాట. మాస్టర్ గారు అంటారు, ఆ లీల అయిపోయిన తర్వాత మనకి స్ఫురిస్తుంది, ఓహో ఇది కదా జరిగింది అని. మనం అక్కడ బాబు దగ్గర అదే చెప్పుకున్నాం. రామగిరి బువా దగ్గర లీలలో కూడా షిరిడి నుంచి వచ్చిన బాపుగిరి ఎవరంటే, నన్ను బాబా తప్పాల ఎవరు పిలవరే అన్న విషయం అతనికి గుర్తుకు కూడా రాలేదు. నానచంద్రకి నిజంగా బండి పంపించారని చెప్పి బండి ఎక్కాడు. పొద్దున వెళ్ళిన తర్వాత అప్పుడు కానీ, తర్వాత నానచంద్రక నేను అసలు నువ్వు వస్తున్నావని నాకు తెలియదు, నేను బండి ఎలా పంపిస్తాను అన్న తర్వాత కానీ తనకి ఆ విషయం గుర్తు రాలేదు. అలానే పండరి వెళ్తున్న, అమ్మ నువ్వు ఇప్పుడు నీ భర్త పండరిలో ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని చంద్రాబాయి బోర్కర్కి చెప్తూ ఉన్నప్పుడు కూడా నాకు టికెట్లు అక్కర్లేదు, నేను నీ వెంటే ఉంటాను అని చెప్పినా అప్పుడు అర్థం కాదనమాట. లీలంతా అయిపోయిన తర్వాత ఆ లీలలో ఉన్న వారికి అర్థమవుతుంది. అలాగా ఇక్కడ కూడా అలానే జరిగింది. ఆవిడ అల్లా అచ్చాకరేగా అన్నారు, డబ్బులు కూడా తీసుకోలేదు ఆయన. పైగా బాబాను ప్రార్థించగానే ఆయన వచ్చారు, తెల్లని కఫ్నీ ధరించి ఉన్నారు, కారులో ఈ సమయంలో వచ్చి తన ఇంటి దగ్గర చేర్చారు. ఇదంతా అయిపోయింది, అంటే ఆవిడ కంగారులో ఉంది కాబట్టి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్ళి కొంచెం స్థిరపడిన తర్వాత, అప్పుడు తర్వాత ఇల్లు చేరే ఆతురతలో ఆయన పట్టించుకోలేదు. తర్వాత షిరిడి చేరి ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చిందట. తర్వాత ఆవిడ బాంబే నుంచి షిరిడి వెళ్ళి ద్వారకామాయిలో కూర్చొని ఉన్నప్పుడు ఆమె గుర్తొచ్చింది, ఆ వృద్ధుడు అచ్చం బాబాలానే ఉన్నారు అని. అంటే ఈ రోజుకి కూడా ఆయన భౌతికంగా అట్లా ఎంతో మందికి దర్శనాలు ఇస్తూ ఉన్నారు. ఆయన నిత్య సత్యుడు. జి సూర్యప్రకాశ్ అతను పశ్చిమ జర్మనీలో తల్లిదండ్రులతో చెల్లెలతో కలిసి ఉంటూ ఉన్నాడు. అతడు 1985లో మన దేశానికి రాగానే కేవలం తన వారి బలవంతం మీద షిరిడి వెళ్ళాడు. ఈ జర్మనీలో ఉంటున్నటువంటి వెస్ట్ జర్మనీలో ఉన్న సూర్యప్రకాశ్ అక్కడ ఉండి చదువుకుంటున్నాడట చెల్లెలతో కలిసి. తర్వాత 85లో అతను వచ్చినప్పుడు ఇండియా వచ్చి ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే వాళ్ళతో కలిసి షిరిడి వెళ్ళాడట. అక్కడ సంస్థానంలో కాలు పెడుతూనే పెద్ద సాయిబాబా పటము, దాని క్రింద నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను, నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి ఉంచుతాను అన్న వాక్యం చూశాడు. ఎంతగా యత్నించినా కానీ దాని నుండి దృష్టి నిగ్రహించుకోలేకపోయాడు. అంటే ఆ బాబా యొక్క మాట మీద, అంటే నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి ఉంచుతాను అన్న వాక్యం చూసిన తర్వాత ఎంతగా ప్రయత్నించినా కానీ దాని నుంచి దృష్టి నిగ్రహించుకోలేకపోయాడు. మందిరంలో కూడా అతనికి ప్రగాఢమైన శాంతి అనుభవించాడు. చూడండి, ఎక్కడా తృప్తి శాంతి తెలియని మనస్సు సద్గురు యొక్క సన్నిధిలో మన ప్రయత్నం లేకుండానే మనసు ప్రశాంతమైపోతుందన్నమాట. అట్లాంటి ప్రగాఢమైన శాంతి అనుభవించాడు. మళ్ళీ పశ్చిమ జర్మనీ వెళ్ళినప్పటి నుండి అతని మనసంతా సాయిబాబా మీదే పరిగెడుతూ ఉన్నది. అంటే బాబా అనుగ్రహం కలిగిందనమాట. అతను దర్శనం చేసుకున్నాడు. ఇండియా నుంచి మళ్ళీ జర్మనీ వెళ్ళిపోయిన తర్వాత కూడా అతని మనసంతా బాబా మీదే పరిగెడుతూ ఉందట. ఒకసారి స్వప్నంలో బాబా పటం కనిపించింది. తర్వాత అతనికి
గణిత శాస్త్రంలో మౌఖిక పరీక్ష జరుగుతూ ఉంది. అతనికి ఎగ్జామ్ ఉంటే అంతకుముందు 2 సార్లు ఆ పరీక్షలో విఫలుడయ్యాడు. అంతకుముందు 2 సార్లు అదే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడట. సామాన్యంగా 3వ అవకాశం ఇవ్వరు, అలాంటిది అతనికి ఇచ్చారు. ఈసారి పాస్ అవ్వకపోతే అతడు కోరిన పై చదువు సాధ్యం కాదు. అతడు మౌఖిక పరీక్షలో తన వంతు కోసం ఎదురు చూస్తూ ఉంటే అతని బోధకులతో మాట్లాడటానికి వచ్చిన ఎవరో వ్యక్తి ఇతనిని ప్రత్యేకంగా పలకరించి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయారు. ఇతనికి అసలు జనరల్గా థర్డ్ ఛాన్స్ ఇవ్వరట, అటువంటిది ఇతనికి ఇచ్చారు. సరే, ఇతను అక్కడ తన టర్న్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి వాళ్ళని ఆ ఇంటర్వ్యూయర్స్ తోటి ప్రశ్నించే వాళ్ళతోటి మాట్లాడి వెళ్ళిపోతూ మళ్ళీ ఇతనితో మాట్లాడి ఇతనికి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళాడు. పరీక్షలు అయిపోయి అతని ఫలితం కోసం వేచి ఉండగా ఆ వ్యక్తి మళ్ళీ ఇతను పలకరించి వెళ్ళాడు. అంటే ఎవరైతే ముందు పలకరించి వెళ్ళారో మళ్ళీ పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ అతని ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి మళ్ళీ ఇతన్ని పలకరించి వెళ్ళాడు. నాడు గురువారం. అతడు శ్రీ సాయి లీలామృతం ఆంగ్లం, అంటే మాస్టర్ గారు ఇంగ్లీష్ వర్షన్ ఆ బుక్ని ఆ ముందటి రోజే పారాయణ పూర్తి చేశాడు. పారాయణ మొదలుపెట్టినప్పటి నుంచి అతనికి ఏకాగ్రత కుదరనారంభించింది. నాడు పరీక్షలో అన్నీ అతనికి తెలిసిన ప్రశ్నలనే అడిగారు. చూడండి గమ్మత్తు, అంతకుముందు 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, 3వ సారి మాత్రం బాబా చిత్ర పారాయణ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్లో కూడా అసలు 3వ ఛాన్స్ ఎవరట, అటువంటిది అతనికి ఇచ్చారు. పైగా అన్నీ అతనికి తెలిసిన ప్రశ్నలనే అడిగారట. అతడు ఆశించిన దానికంటే ఎంతో అధికమైన విజయం పొందాడు. తర్వాత మరొక పారాయణ చేయగానే మరొక పరీక్ష కూడా పాస్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత నుంచి సినిమాలు, డిస్కోలు, బిందులు పిచ్చి వాటికై అవే తొలగిపోయాయి. అట్లనే డాక్టర్ ఎం విజయ్ కుమార్ ఇలా వ్రాశాడు. మా బంధువు డాక్టర్ కేవి సాయి లండన్లో 14 సంవత్సరాలుగా వైద్యుడిగా ఉంటూ ఉన్నాడు. అతడు 1983లో ఒకరోజు స్పృహ తప్పి పడిపోతే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళారని ఫోన్ వచ్చింది. ఈ విజయ్ కుమార్ అలా చెప్తున్నాడు అనమాట. వాళ్ళ బంధువైనటువంటి ఈ కేవి సాయి అనే అతను లండన్లో 14 సంవత్సరాలుగా వైద్యుడిగా ఉన్నాడంటే, అతనే డాక్టర్గా పనిచేస్తున్నాడు ఈ కేవి సాయి. అతను ఒకరోజు స్పృహ పడిపోతే ఎప్పుడు 83లో అతన్ని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళారని ఫోన్ వచ్చింది. మేము ఆర్తితో సాయి ప్రార్థించాము. మరుసటి రోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆపరేషన్ థియేటర్లో సాయి మా వాడికి ఆపరేషన్ చేస్తూ తమ పిడికిలు తెరిచారు. ఈ విజయ్ కుమార్కి బాబా స్వప్నదశలో కనపడ్డారట. స్వప్నంలో కనపడి ఏం చేస్తున్నారు? ఆపరేషన్ థియేటర్లో సాయి మా వాడికి ఆపరేషన్ చేస్తూ తమ పిడికిలు తెరిచారు. అందులోంచి ఒక నల్లని త్రాచు, అంటే బాబా చేతిలో నుంచి ఒక నల్లని త్రాచు మా వాడి పొరలో జొలబడి ఒక నల్లటి ముద్దను బయటికి లాగేసింది. బాబా అన్నారు, ఇక భయం లేదు, అవసరమైంది చేశాను అన్నారు. అంటే చూడండి ఎట్లాంటి స్వప్న దర్శనం అంటే, బాబా ఇక్కడ ఆయన అతనికి సర్జరీ చేస్తున్నట్టుగా. పైగా ఎలా చేశారట, హాస్పిటల్ రూమ్లో బాబా ఉన్నారు, ఆయన చేయి తెరిస్తే ఆయన చేతిలోంచి ఒక నల్లని త్రాచు వచ్చి అతని మెదడులోకి వెళ్ళి అందులో ఒక నల్ల ముద్దని, అంటే పొరలోకి వెళ్ళి ఒక నల్లని ముద్దని బయటికి లాగేసిందట. అప్పుడు బాబా అన్నారు, ఇక భయం లేదు, అవసరమైంది చేశాను అన్నారు. డాక్టరు రోగి తలలో నుండి పెద్ద వ్రణం తొలగించారని 4వ రోజు మాకు వార్త వచ్చింది. ఎంత అద్భుతమో అంటే, అక్కడ మనకి డాక్టర్ చేసినట్టుగా కనపడుతుంది, కానీ రక్షించింది ఎవరు అంటే ఆ రూపంలో కూడా సాయే. మనం అంతకుముందు రఘులీల్లో కూడా అదే చెప్పుకున్నాం. బాబా చెప్పారు కనుక ధూమాలు వెళ్ళి అక్కడ జడ్జితో మాట్లాడారు రఘు ఇబ్బంది గురించి. ఇది గ్రామ తగాదాల వీళ్ళు తగాదాల వల్ల పెట్టిన గొడవే, ఈ కేసు నిజమైంది కాదని చెప్తే అంతేనంటావా అని చెప్పి అతను ఏం చేశారు, సరే అయితే ఈ కేసుని డిస్మిస్ చేస్తున్నానని చెప్పి కోర్టులో దాన్ని వాదించకుండానే ఆ శంకర్రావు అనే జడ్జి దాన్ని చేస్తూ ఏమడిగారు, మీ బాబా ఏం చెప్తూ ఉంటారు, సాయిబాబా ఏం చెప్తూ ఉంటారు, మీకు ఏం బోధిస్తారు అన్నారట. అంటే అది బోధించడం తేలిక కాదు, ఎవరికి వాళ్ళు వచ్చి అనుభవించాల్సిందే, మీరు కూడా ఒకసారి వీలైనప్పుడు రండి అని చెప్పి శంకర్రావు గారిని ఆయన ఆహ్వానించారట. అంటే అక్కడ చూస్తానికి ఏమనిపిస్తుంది, మనకి జడ్జి చేశాడు అనిపిస్తుంది, కానీ జడ్జికి అటువంటి ప్రేరణ ఇచ్చింది ఎవరు, అది సాయి అనమాట. ఎందుకని ముందే చెప్తున్నారు సాయి, మీకేం పర్వాలేదు, రేపు మీరందరూ విడుదలవుతారని ముందే చెప్పేశాడు రఘుకి. కల్లో కనపడి బాబా అన్నారు, నువ్వు బాధపడకు, రేపు మీరంతా విడుదలవుతారు అన్నారు. అంటే అది సాయి సంకల్పం అనమాట. ఆయన యొక్క సంకల్పం ఆయన ద్వారా, ఈ జడ్జి ద్వారా చేయిస్తున్నారు. అందుకే ఆ జడ్జి కూడా ఏమన్నారు, చేసేది ఊరికే రిలీజ్ చేసేయకుండా
మళ్ళీ వెంటనే బాబా ప్రస్తావన తెచ్చారనమాట. అంటే ఇది బాబా యొక్క సంకల్పం అని. అలా ఇక్కడ కూడా మనకి డాక్టర్ చేసినట్టు కనిపిస్తుంది, ఆపరేషన్ చేశారని. కానీ డాక్టర్ చేసిన వాళ్ళందరూ బతుకుతున్నారా? అందులో తలలో ఉన్న ట్యూమర్ తీయాలి అంటే, వ్రణం తగ్గించాలి అంటే, ఒక నల్లటి ముద్దను తీయాలి అంటే, కానీ ముందే బాబా స్వప్నంలో కనపడి అతనికి అది చేసినట్టుగా చెప్పారు. పైగా ఏమన్నారు, ఇక ఆ బాధ తొలగిపోయింది అన్నారు. అలాగే డాక్టరు రోగి తలలో నుండి ఆ లండన్లో ఆపరేషన్ జరిగి అతని పెద్ద వ్రణం తొలగించారని 4వ రోజు మాకు వార్త వచ్చింది. అలానే హోమీ 12 సంవత్సరాలు ఎప్పుడు బడలికి గాను వక్షస్థలంలో నొప్పిగాను ఉంటుంటే పరీక్ష చేసి అతడికి గుండెలో రంధ్రం ఉన్నదని అమెరికాలో ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. ఈ హోమీ అనే 12 సంవత్సరాల వాళ్ళకి ఎప్పుడు అంటే చెస్ట్ పెయిన్ వస్తూ అట్లా ఉంటే డాక్టర్లు పరీక్ష చేసి ఏం చెప్పారంటే అతనికి హార్ట్లో హోల్ ఉంది, దానికోసం అమెరికాలో ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. మే 16, 1976న అమెరికాలోని హూస్టన్ నగరంలో సెంట్ లూక్ ఆసుపత్రిలో చేర్చారు. అతనికి 2 రోజుల్లో ఆపరేషన్ చేస్తారనిగా హోమీ అతడు స్నేహితుడు ఇచ్చిన బాబా పటం పెట్టుకొని ఊది నోట్లో వేసుకొని కొంచెం గుండెలకు రాసుకుంటూ ఉన్నాడు. మే 29 గురువారం నాడు డాక్టర్ డాంటన్ కూలీ అతన్ని మళ్ళీ పరీక్ష చేసి ఇదెక్కడ అద్భుతం, ఇతని గుండెలోని చిల్లు మూసుకుపోయింది, ఆపరేషన్ అవసరం లేదు అన్నాడు. నిజంగా అద్భుతం అనమాట. అంటే హార్ట్లో ఉన్న హోలు పడితే మే 16వ తారీఖు ఆయన హాస్పిటల్లో చేర్చారు హోమీని. ఇంకా 2 రోజుల్లో ఆపరేషన్ చేస్తారనగా ఫ్రెండ్ వచ్చి ఏం చేశారట, బాబా పటం పెట్టుకొని ఆ ఫ్రెండ్ ఇచ్చిన బాబా పటాన్ని పెట్టుకొని బాబా యొక్క ఊదిని నోట్లో వేసుకుంటూ ఉన్నాడట. వేసుకొని కొంచెం గుండెలకు రాసుకుంటూ ఉన్నాడు. 16వ తారీఖు జరిగింది. 2 రోజుల తర్వాత అంటే 18వ తారీఖు. 20వ తారీఖు మళ్ళీ డాక్టర్ పరీక్ష చేసి ఇదెక్కడ ఆశ్చర్యం, ఇతని గుండెలోని అంటే హార్ట్లో ఉన్నటువంటి హోల్ మూసుకుపోయింది, ఇతనికి ఆపరేషన్ అవసరం లేదు అన్నారు. అలానే ఈఎస్ సాని బొంబాయికి గుండె జబ్బు చేస్తే అక్టోబర్ 21, 1981న లండన్ నగరంలో ఆసుపత్రిలో చేర్చారు. మొదట జయప్రదంగా జరిగిందనుకున్న ఆపరేషన్ విఫలమై 20వ రోజుకు అతను స్పృహ తప్పి 6 రోజులు కోమాలో ఉన్నాడు. ఈ సాని అనే ఆయనకి హార్ట్ ప్రాబ్లంకి లండన్లో చేరిస్తే ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకున్నారట. కానీ అది ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఒక 20 రోజుల తర్వాత అతనికి స్పృహ తప్పి 6 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. అతని పరిస్థితి విషమించిందని అతడినిక క్షోభ పెట్టక ప్రశాంతంగా చనిపోనివ్వడమే మేలని చెప్పి డాక్టర్లు చెప్పారు. అంటే ఇంకా చేసినటువంటి ఆ హార్ట్ సర్జరీ ఫెయిల్ అయింది, ఇంకా అతన్ని కోమాలో ఉన్నాడు, ఇంకా అతన్ని మళ్ళీ ఇవన్నీ పెట్టి ఇబ్బంది పెట్టకుండా అతన్ని ప్రశాంతంగా చనిపోనివ్వడమే మేలని చెప్పి డాక్టర్ చెప్పాడట. రోగి వద్ద ఎవరూ ఉండకూడదని చెప్పారు. ఆమె ఎంతో నిబ్బరంగా వారి సంగతి బాబా చూసుకుంటారని బాబా ఊది తెచ్చి భర్త మీద చల్లి వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర ఆమె ప్రార్థిస్తూ ఉంటే త్యాగ్ శరీర్ చలా జాయేంగే ఔర్ ఆయేంగే అన్న మాటలు వినిపించాయి. ఆమెకేం అర్థం కాలేదు, బాబాని పూజిస్తుంది ఇంటి దగ్గర. అప్పుడు ఏం మాటలు వినిపించాయి ఆవిడకి, త్యాగ్ శరీర్ చలా జాయేంగే ఔర్ ఆయేంగే అన్న మాటలు వినిపించాయి. ఆవిడకి ఏమీ అర్థం కాలేదు. ఆమె హృదయం మాత్రం తేలికైంది. అలా మాటలు వినిపించిన తర్వాత ఎందుకు ఈ మాటలు వినపడ్డాయి ఎవరివో తెలియదు, ఏమి అర్థం కాలేదు, కానీ మనసు మాత్రం తేలికైందట. మరోరోజు ఉదయం 11 గంటలకు ఆమె భర్త కుర్చీలో కూర్చొని ఉన్నాడు. స్పృహ లేని స్థితిలో అతని శరీరం అంతటికీ పక్షవాతం వచ్చిందట. అతనికి మరో గది కేటాయించారు. అంతకుముందే ఆ గదిలోని రోగి మరణించాడని తెలిసి ఆమె భయపడి సిక్కులకు పవిత్రమైనటువంటి గురుగ్రంథము బాబా పటము ఆ గదిలో పెట్టి అగరత్తులు వెలిగించింది. అంటే ఇతనికి పెరాలసిస్ వచ్చేసరికి ఏం చేశారు, పక్క రూమ్లోకి అతనికి మార్చారట. కానీ ఆ రూమ్లో అంతకుముందే ఎవరో సీరియస్ కండిషన్లో చనిపోయారనేసరికి ఇవిడికి ఇంకా భయం వేసింది. అంటే మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్తే నేను బతుకుతాడో లేదు అని. అందుకని ఆవిడేం చేసింది, భయపడి వాళ్ళకి పవిత్రమైనటువంటి ఈ గురుగ్రంథం, సిక్కులకి పవిత్రమైనటువంటి గురుగ్రంథ సాహెబ్ని బాబా పటాన్ని ఆ గదిలో పెట్టి అగరత్తులు వెలిగించింది. నర్స్ బాబా పటం చూసి, ఈయన నిన్న వచ్చి నీ భర్త పరిస్థితి విని అతడు తప్పక బతుకుతాడని చెప్పి వెళ్ళారు అన్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, లండన్లో. చూడండి గమ్మత్తు. బాబా పటం అయి పెట్టి ఆవిడ అగరత్తులు వెలిగిస్తే
ఆ తర్వాత నర్సు వచ్చి చూసిందట. చూసి అక్కడ బాబా పటం చూసి, ఈ పటంలో ఉన్నది ఎవరు, ఈయన వచ్చి నీ భర్త గురించి అడిగి వెళ్ళారు అని చెప్పిందట. ఈయన నిన్న వచ్చి నీ భర్త పరిస్థితి విని అతడు తప్పక బ్రతుకుతాడు అని చెప్పి వెళ్ళారు అన్నారు. పటంలో ఉన్న బాబా ప్రత్యక్షంగా వాడికి లండన్లో నర్సుకి కనపడ్డాడు. చూడండి ఎంత అద్భుతం అంటే, ఎప్పుడు ఇదంతా 1981లో బాబా లండన్లో అక్కడ కనపడి నర్సుకి కనపడ్డాడు. నర్సు అదృష్టం ఎంతో కనపడి ఏం చెప్పారట, ఇతను తప్పక బ్రతుకుతాడని చెప్పి వెళ్ళారట. ఆ పటంలోని సాయి ఏనాడో సిద్ధి పొందిన మహాత్ములని శ్రీమతి సాని చెప్పగా ఆమెకు మతి భ్రమించింది అనుకునేది నర్సు. నర్సు ఆశ్చర్యపోయింది. అంటే ఈవిడేమనుకుంది, బాబా వచ్చి మాట్లాడి వెళ్ళారు, ఈయన పటంలో ఉన్నాయనంటే, లేదు ఆయన 1918లోనే సమాధి అయ్యారు, ఆయన వచ్చి అలా మాట్లాడారు అంటే, నర్సు అనుకుందంట నాతో కదా మాట్లాడింది, ఈవిడికి కదా పిచ్చి పట్టినట్టుంది, ఈవిడికి మతి భ్రమించింది అనుకుందట. అలానే అతని వ్యాధి తగ్గి జనవరి 21, 1982 మళ్ళీ మన దేశానికి తిరిగి వచ్చారు లండన్ నుంచి. అంటే ఆయన యొక్క అనుగ్రహం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. గుండెలోని చిల్లు మూసుకుపోగలదు, లేకపోతే ఇక కిడ్నీలు పనిచేయవన్నా బ్రతికించగలడు, లేకపోతే తలలో ట్యూమర్ ఉందన్నా తగ్గించగలరు, ఏదైనా. అంటే ఈ రోజుకి కూడా ఆయన పలుకుతూనే ఉన్నారు. మన ప్రయత్నం మనం చేయటమే అనమాట. అట్లా ఈవిడ చేసిన ప్రయత్నానికి బాబా అక్కడ హాస్పిటల్లోకి వచ్చి నర్సుతో మాట్లాడి తప్పకుండా బ్రతుకుతాడు అని చెప్పి మరి వెళ్ళారట. ఆవిడ ఈ శ్రీమతి సానితో చెప్తే, లేదు ఆయన రావడం ఏంటి, ఆయన ఎప్పుడో సమాధి అయ్యారు, సిద్ధి పొందారు అంటే, నర్సు అనుకుందంట ఈవిడికి పిచ్చి పట్టినట్టుంది, ఈవిడికి మనసు మతి భ్రమించినట్టుంది, ఆయన వచ్చి నిన్న మాట్లాడారు బాబా అని. అలాగే బాబా చెప్పినట్టుగా అతనికి వ్యాధి తగ్గి 21 జనవరి 1982 మన దేశానికి తిరిగి వచ్చారు. అలానే సి సింహాచలం గారు ఇలా వ్రాశారు, మిత్రుడు ఆంజనేయులు గారికి 9 సంవత్సరాల పాపకు రోజు జ్వరం రావడం వల్ల నాడి బలహీనంగా ఉండేది. ఈ 9 ఏళ్ల పాపకి రోజు జ్వరం రావడం వల్ల నాడి బలహీనంగా ఉండేది. వైద్యులు అమ్మాయికి శ్వాసనాళంలో రంధ్రం ఉన్నదని శస్త్రచికిత్స చేయాలని తెలిపారు. అంటే శ్వాస తీసినటువంటి దీనిలో హోల్ ఉంది కాబట్టి సర్జరీ చేయాలని చెప్పారట. నేను అతనికి బాబాను ఆశ్రయించమని చెప్పాను. అతను ₹2 బాబాకి దక్షిణ పెట్టి మొక్కుకొని షిరిడి ఊది పాపకి ఇవ్వసాగాడు. అతడి తర్వాత సెలవు పెట్టి పాపను శస్త్రచికిత్సకు మద్రాసు తీసుకువెళ్తూ, మళ్ళీ తాను ఎప్పుడు డ్యూటీలో చేరతానో చెప్పలేను అన్నాడు. కానీ 4వ రోజు కల్లా అతను తిరిగి వచ్చాడు. పాపను తీసుకొని మద్రాసు వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తానో చెప్పలేనని చెప్పి వెళ్తే, నేను మళ్ళీ డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతానో తెలియదని చెప్పి వెళ్ళాడట. అయిన తర్వాత మళ్ళీ 4 రోజులను తిరిగి వచ్చాడట. తిరిగి వచ్చి ఏం చెప్తున్నాడు, పాప శ్వాసనాళంలోని ఏ లోపము లేదని వైద్యులు తేల్చారట. అలానే నరసరావుపేటలో ఒక మిత్రుని భార్యకు కడుపులో పుండుని ఆపరేషన్కు చిలుకలూరిపేట నర్సింగ్ హోమ్లో చేర్చారు. నరసరావుపేటలో ఉన్న ఒక మిత్రుని భార్యకు కడుపులో పుండని చెప్పి ఆవిడ్ని దానికి ఆపరేషన్ చేయడం కోసం చిలుకలూరిపేటలో ఉన్న ఒక నర్సింగ్ హోమ్లో చేర్చారట. శ్రీ సాయిని శరణు వేయడమని చెప్పి ఒక సాయి ఫోటో ఉది ఇచ్చాను. అతని భార్యకు ఉది పెట్టి తన అత్తగారిని తోడుంచి నరసరావుపేట తిరిగి వచ్చాడు. ఆ రోజే ఆపరేషన్ జరగవలసి ఉన్నది. కానీ సాయంత్రం 6 గంటలకు అతని భార్య అత్తగారు తిరిగి వచ్చారు. డాక్టర్ మళ్ళీ పరీక్ష చేసి కడుపులోని పుండు మానిపోయిందని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పారట. అంటే ఇది ఆపరేషన్ కేసు, ఆపరేషన్ చేయాలని చెప్పి ఈ డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ చెక్ చేస్తే ఆ కడుపులో ఉన్న పుండు మానిపోయింది, ఇక ఆపరేషన్ చేయగలదని చెప్పి, అంటే ఆ రోజు ఏ రోజు ఆపరేషన్ చేయాలో ఆ రోజు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసారట. శ్రీమతి ఎస్ లక్ష్మీకాంతమ్మ గారు ఇలా వ్రాశారు, మేము ఒక వంక కుటుంబ చిక్కులతో కుంగిపోతూ ఉంటే మా వారికి గొంతు నొప్పి వచ్చింది. ఇది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ లీల. ఈ లక్ష్మీకాంతమ్మ గారు చెప్తున్నారు, వాళ్ళు బాగా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే చిక్కులతోటి ఆ సమయంలోనే ఆవిడ భర్తకి గొంతు నొప్పి వచ్చిందట. ఒంగోలు డాక్టర్లు అది క్యాన్సర్ అని తేల్చి మద్రాసుకు తీసుకెళ్ళమన్నారు. వీళ్ళు ఒంగోలులో ఉండేవారు, అందుకని ఆ ఒంగోలులో డాక్టర్లు చెక్ చేసి ఇది క్యాన్సర్ కేసు, మీరు ఏం చేస్తారంటే మద్రాసు తీసుకెళ్ళమన్నారు.
చేతిలోనేమో చిల్లిగవ్వలేదు. మరి పెద్ద సిటీకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలంటే ఎంతో ఖర్చు అవుతుంది కదా. అందుకని చేతిలో చిల్లిగవ్వలేదు, చికిత్సకి 10,000 అవుతుందన్నారు. ఆ రోజుల్లో 10,000 అంటే గొప్పది కాబట్టి. సరే, దిక్కుతోచక సోదరులు శర్మగారింటికి వెళ్ళాను. ఆయన బాబా ఫోటో చూపి ఆయన్నే శరణు వేడుకో, భయపడకు అన్నారు. సరే, నేను అలానే చేశాను. చూడండి, మనకి ఏ అవకాశం లేనప్పుడు మనం గట్టిగా నమ్ముకుంటాం మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఈవిడికి కూడా మరి చేతిలో చిల్లిగవ్వలేదు, 10,000 ఖర్చు అవుతుంది. ఆవిడకి ఎవరో సలహా ఇచ్చారు శర్మగారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన ఏమన్నారు, బాబా ఫోటో చూపి నువ్వు ఆయన్నే శరణు వేడుకో, భయపడకు అన్నారు. నేను అలానే చేశాను. ఎలాగో 1,400 రూపాయలు తీసుకొని మద్రాసు చేరాను. అంటే అతన్ని చూపించడానికి 10,000కి ట్రీట్మెంట్కి అవుతుందన్నా కానీ ప్రస్తుతం ఒక 1,400 రూపాయలు ఎలాగో తను కలెక్ట్ చేసుకొని మద్రాసు వెళ్ళారట. సరే, గదిలో బాబా ఫోటో పెట్టి సర్వము వారినే చూసుకోమని నమస్కరించాను. మరురోజు మొదట మా వారినే పరీక్ష చేసి ₹1 మాత్రమే ఫీజు తీసుకున్నారు. మామూలుగా వాళ్ళకి ఏంటంటే ఆ హాస్పిటల్లో ఇది ఉండేదట, రోజులో వచ్చే మొదటి కేసు దగ్గర వాళ్ళు ₹1 తీసుకునేవారట. వీళ్ళు ఆ రోజు వెళ్తే మీరు రేపు రండి అన్నారు. వీడు ఏం చేశారు, ఆతృత కొద్దీ ముందే వీళ్ళు నుంచుంటారు కదా లైన్లో. అందుకని ఫస్ట్ పేషెంట్ వీళ్ళు అవటం వల్ల వాళ్ళ హాస్పిటల్ రూల్ ప్రకారం ఫస్ట్ పేషెంట్కి ₹1 ఛార్జ్ చేసేవాళ్ళట. అట్లా వీళ్ళకి ₹1 ఛార్జ్ చేశారు. మా వారిని పరీక్ష చేసి ₹1 ఫీజు మాత్రమే తీసుకున్నారు. 12 గంటలకల్లా ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఆయనకి రక్తం ఎక్కించాలంటే మా బావగారే రక్తం ఇచ్చారు. ఒకనాటి ఉదయం నాకెంతో శాంతిగా ఉత్సాహంగా ఉంది. అదాటుగా ఏ వ్యక్తిని చూసినా అతనిలో సాయే కనిపిస్తున్నారు. అంటే సాయి యొక్క దర్శనం కానీ అనుగ్రహం కానీ లభిస్తే ఎలా ఉంటుంది అంటే, ఆవిడ చెప్తోంది, నిజంగా మనసు ఎంతో శాంతిగా ఉత్సాహంగా ఉంటుందన్నమాట. పైగా ఎటు చూసినా కానీ అంటే మనసు అంతా తేలికైపోయి గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. ఏ వ్యక్తిని చూసినా కానీ అందులో సాయే కనపడుతూ ఉన్నారట. అంటే బాబా యొక్క అనుగ్రహం అలా లభించింది. నాకెంతో శాంతిగా ఉత్సాహంగా ఉన్నది. అదాటుగా ఏ వ్యక్తిని చూసినా అతనిలో సాయే కనిపిస్తూ ఉన్నారు. ఆసుపత్రికి చేరగానే అనుకున్న దానికంటే 10 రోజులు ముందుగానే చికిత్స పూర్తయ్యి మా వారిని డిశ్చార్జ్ చేశారు. 10,000 అనుకున్న దానికి 10,000 ఖర్చుతోనే ఇల్లు చేరాను. ఎంత అద్భుతము! శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందుకని మాస్టర్ అంటున్నారు, ఆయన నిత్య సత్యుడు. ఈ రోజుకి కూడా ఆయనకి జాతి మత ప్రదేశాలతో సంబంధమే లేదు. ఖండాంతర లీల, అఖండ లీల అని ఈ రోజుకి మన ఊహకు కూడా అందని విధంగా బాబా ఆయన భక్తులకి ఇటువంటి మేలు చేయగలరు అనమాట. ఎంత తీవ్రమైన ఇబ్బందులైనా, తీవ్రమైన వ్యాధులైనా చూడండి, మనం ఇప్పుడు చూసిన వాటిలో ఒక్కొక్కటి అన్నీ సీరియస్ కేసులే. డాంటన్ కూలీని తీసుకున్న అదే, ఇది మన జేమ్స్ వుడ్ని తీసుకున్న అదే పరిస్థితి, ఇక్కడ సానీని తీసుకున్న అదే పరిస్థితి. అతనికి సర్జరీ ఫెయిల్ అయ్యి ఇంకా అతని ప్రశాంతంగా చనిపోయినట్టువే మేలు పేషెంట్కి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ బాబా లండన్లో కనబడి నర్సుకి దర్శనం ఇచ్చి ఇతని గురించి అడిగి ఇతను బ్రతుకుతాడని చెప్పి వెళ్ళారట. అలాగే అతను బ్రతికి మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాడు. అట్లా మనం పూర్ణంగా ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి మేలు కలుగుతుంది అని చెప్పారు బాబా. అందుకని మనం చెప్పుకున్నట్టుగా బాబా దగ్గరికి కేవలం డబ్బు కోసం వచ్చి ఆయన ముస్లిం అనే భావంతో ఉన్న బ్రాహ్మణులాగా ఆయన్ని పూజించడం కాకుండా, ఆయనే మన రక్షకుడు, ఆయన వల్లే నేను జీవించి ఉన్నాను రూపంలో ఆయన ముస్లింగా కనబడితే మనకేం పోయింది? చక్కగా అన్ని సాంప్రదాయాలు ఆయనకే చెంది అందరూ ఆయన్ని సేవించుకుంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అంతటి మహాత్ముడిని ఎవరైతే సృష్టి మొత్తం మనలోనూ అంతటా వ్యాపించి ఉన్నాడు, అనుభవం ఇస్తూ ఈ రోజుకి పలుకుతూ ఉన్నాడో అటువంటి ఆయన గురించి మన విచక్షణ ఏంటి? ఆయన ముస్లిమా, హిందువా, ఇంకో మతమా, ఇంకో జాత అని. అందుకని అలా కాకుండా ఆయన్ని ఎప్పుడూ స్మరించుకుంటూ, ఆయనే నా రక్షకుడు, ఆయనే దత్తస్వామి, ఆయన మన కోసం ఈ రూపంలో వచ్చారు, మత సామరస్యంతో హిందూ ముస్లిం అని కొట్టుకొని చస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరిలో అటువంటి మార్పును తేవడం కోసం ఆయన అవతరించారు. ఆయన దత్తస్వామి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని సంపూర్ణంగా విశ్వసించి ఆయన అనుగ్రహం పొందుతాము.
ఆయన చూపిన మార్గం మనకి అందించారు. ఎవరైతే నా గురించి చింతన చేస్తారో, నా చిత్ర పారాయణ చేస్తారో వారి యందు నా కృప ఉంటుంది అని. అందుకని మన దృష్టి ఆయన మీద పెడతాం, ఆయన దృష్టి మనపై పెట్టి మనల్ని ఉద్ధరిస్తా అన్నారు. ఆయన మాట ఎప్పుడు తప్పరు. మన ప్రయత్నమే మనం విశ్వాసంతో చేయవలసి ఉందన్నమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు